తీసుకున్నాడు అక్కడ. స్పైడీ గేమర్ ఓపీ నాక్ తీసుకున్నాడు. ఒకసారి స్పైడీ గేమర్ సైడ్ నుంచి మనం యాంగిల్ నుంచి చూద్దాం. స్పైడీ గేమర్ యాంగిల్ నుంచి చూద్దాం. ఓకే, తను ఇద్దరిని లిట్ చేసాడు కాబట్టి తను డైరెక్ట్ చూడొచ్చు. సాయి క్రిష్ విఐపి ఆల్రెడీ లిట్ చేసాడు అక్కడ. తను నాక్ తీసుకుంటాడో లేదో చూడాలి. గైస్ బ్యాక్ నుంచి ఇంకో స్క్వాడ్ వస్తున్నట్టుంది. ఓకే, బ్యాక్ సైడ్ ఇంకో స్క్వాడ్ వచ్చింది. అక్కడ ఓకే, సాయి క్రిష్ ఓపీగా నాక్ చేసాడు ఇక్కడ. ఓపీగా రెండో నాక్. బ్యాక్ ఓకే, ఇంకా వాళ్ళ స్క్వాడ్ లో ఒక్కడే M24 సాయి కొంచెం సోలోగా మిగిలాడు. తను ఏమైనా లాక్ చేయగలదో చూడాలి. ఓకే, తను అక్కడ ఓపీ సాయి క్రిష్ ఓపీ ఇక్కడ స్క్వాడ్ వైప్ చేసేసాడు గైస్. అంటే 3 kills తీసుకున్నాడు ఇక్కడ. ఒకే స్క్వాడ్ మొత్తం చేశాడు. స్పెక్టేట్ స్పైడీనే స్పెక్టేట్ చేశాను రా, స్పైడీ కొట్టలేదు గైస్. వీళ్ళు జోన్లో అయిపోతారు గైస్. నింజా జోన్లో అయిపోతాడు. అయిపోయాడు. ఓ ఫక్, కిల్ ఇచ్చాడు అది కూడా. అభిక్ వెనక నుంచి పడ్డాయి. తేజ 2416 గైస్. ఇక్కడ మొత్తం టోటల్ గా 3 స్క్వాడ్స్ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ARTIC ఫాక్స్ MTG తన దగ్గర అయితే AWM ఉంది. తను ఒక్క నాక్ కూడా తీయలేదు ఇంతవరకు. ఒక్క నాక్ కూడా చేయలేదు అక్కడ. అసలు వీళ్ళ స్క్వాడ్ ఎక్కడ ఫైట్ తీసుకోలేదు. వీళ్ళు హోల్డ్ చేస్తూ వచ్చారు అసలు. సో స్టార్టింగ్ నుంచి వీళ్ళు హోల్డే ఆడారు. గైస్, ఈ గేమ్ అయిన వెంటనే నెక్స్ట్ రూమ్ ఐడి పాస్వర్డ్ ఇస్తాను. అసలు సాయి క్రిష్ విఐపి ఓపీగా అసలు తీసుకుంటున్నాడు. M249 చాలా బాగా యూజ్ చేస్తున్నాడు. ఓకే, వీళ్ళ స్క్వాడ్ అందరు నాక్ అయిపోయారు. వీళ్ళ స్క్వాడ్ అసలు చాలా బాగా ఆడుతుంది గైస్. టీమ్ వర్క్ కూడా చేస్తున్నారు, చాలా బాగా ఆడుతున్నారు. సాయి క్రిష్ ఇక్కడ రష్ చేస్తున్నాడు. ఓకే గైస్, వాళ్ళ స్క్వాడ్ హోల్డ్ చేసి ఫైనల్ గా ఇక్కడ చనిపోయారు తప్ప ఒక్కరిని కూడా టచ్ కూడా చేయలేదు వాళ్ళు. చూద్దాం టీమ్ కేడి ఇక్కడ ఇంకా బతికే ఉన్నాడు. తనేమైనా నాక్స్ తీసుకుంటాడో లేదో. సాయి క్రిష్ అయితే మరీ ఓపీగా ఆడుతున్నాడు. M249 చాలా బాగా వాడుతున్నాడు గైస్. ఒకసారి సాయి క్రిష్ని కాసేపు ఫాలో చేద్దాం. సాయి క్రిష్ని చూద్దాం గైస్ ఇలాగా. గైస్ M249 no recoil at all.